ఈరోజు జగననే మీ రైతు, జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న, రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. గ్రామ సెక్రటేరియట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. ప్రతి గ్రామంలో 10 మందికి అదే గ్రామంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని, ఆ గ్రామానికి సంబంధించిన ఏ విషయం, ఏ సమస్య అయినా కూడా పెన్షన్ దగ్గర నుంచి, రేషన్ కార్డు దగ్గర నుంచి, ప్రభుత్వ పథకం ఏదైనా గ్రామ సెక్రటేరియట్లోనే సాల్వ్ అవుతుంది. అవుతుంది అబ్బా, సాధ్యమా, ఒక స్టేజ్కి పోయి, ఎందుకంటే అప్పుడు రామారావు గారు పెట్టినప్పుడు చూసాం, చాలా రోజులు గందరగోళంగా ఉండింది అంతా సిస్టమ్. ఇంతమంది రిక్రూట్మెంటు 130,000 మంది, ఏది దానికి సెక్రటేరియట్స్, వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంప్లాయీస్, ఈ 2,60,000 వాలంటీర్స్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మంత్స్లోనే కంప్లీట్ అయిపోయింది, వర్క్ మొదలైపోయి ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసింది. అండ్ అంటే ఒకేసారి 10-12 పనులు జరుగుతూ రావడం. నిజానికి అసలు సంస్కరణలు అంటే ఏమిటి అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మన దగ్గర వ్యవస్థ చాలా కాలంగా ఉన్న వ్యవస్థ. మనకు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మండల స్థాయిలో మండలాలు, జిల్లా పరిషత్లు, మీద శాసన వ్యవస్థ, ఇవన్నీ కూడా చాలా కాలంగా నడుస్తూ ఉన్న ఒక రొటీన్. ఆయన వీటిలోంచి బయటకు వచ్చి ఆయన ఆలోచన చేసి విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చినాడు. గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ వాలంటీర్లను ఎప్పుడైతే ఆయన అపాయింట్ చేసినాడో, ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్, ఆ గ్రామ వాలంటీర్ ఆ 50 కుటుంబాల అవసరాన్ని రోజు కనుక్కునే విధంగా ఒక వ్యవస్థను తీసుకురావడం వల్ల ఇది ఎంత పెద్ద సంస్కరణ ఇది. నిజానికి వాళ్ళ వేరే రాష్ట్రాల వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు కూడా దీని మీద స్టడీ చేస్తున్న విషయం ఎవరికైనా అర్థం అవుతున్నదా? ఇవాళ నిజానికి గ్రామ వాలంటీర్ల కారణంగా ఇవాళ చాలామంది సచివాలయం అని మాట్లాడుతున్నారు. మనకు సచివాలయం లేదు, మనకు రాజధాని లేదు అని చెప్పి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉన్నది. మీరు రెండు చూస్తున్నాం, డెవలప్మెంట్ తర్వాత వెల్ఫేర్ చూస్తున్నాం కదా. మూడోది మనందరం మర్చిపోయాం. ఆయన తీసుకున్న ఒక గొప్ప స్టెప్ను మనం మర్చిపోయాం, రిఫార్మ్స్. అసలు అంత బోల్డ్గా అంత రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టేవాళ్ళు చాలా అరుదుగా ఉంటుంది లీడర్షిప్. దాంట్లోని 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కోవిడ్లో పోయింది. ఫస్ట్ 6 మంత్స్ ట్రాక్లోకి రావడానికి, లాస్ట్ 6 మంత్స్ ఎలక్షన్ హడావులు పోతే ఇంకా మిగిలిందంతా 2 ఇయర్స్. మీరు చూసే ఈ డెవలప్మెంట్ కానీ, ఈ డెసిషన్ మేకింగ్ కానీ, ఈ ఇంప్లిమెంటేషన్ కానీ, ఇట్స్ ఓన్లీ ఇన్ ద 2 ఇయర్స్ పీరియడ్. కోవిడ్ ఉన్న ప్రతిరోజు ఆదివారాన్ని కూడా వదలకుండా ప్రతిరోజు రివ్యూ చేసేవారు. ఈరోజు మనం ఏం చేయాలా, నిన్న జరిగిన అంశాలు ఏంటి, ఈరోజు దీన్ని ఏం డిసిషన్ తీసుకోవాలా, రేపు ఏం చేయాలా. సో ముఖ్యమైనది ఆ రోజు ఏంటంటే, ఆ రోజు కోవిడ్ రాగానే మొట్టమొదటిది దీనికి ఏం వైద్యం చేయాలి, డాక్టర్లను ఎట్లా కాపాడుకోవాలి, పేషెంట్లను ఎట్లా కాపాడుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది మాస్కులు లేవు, కావాల్సింది పీపీఈ కిట్లు లేవు. ఆ పీపీఈ కిట్లు ఎక్కడో ఎవడో తయారు చేస్తాడో తెలియదు. ఆ పాలిమర్స్ తెప్పించి మన ఆంధ్రాలోనే మనం దాన్ని తయారు చేద్దాం. ఏలూరు దగ్గర, విజయవాడ దగ్గర వాళ్ళకి అవన్నీ తెప్పించి అవి ఇచ్చేసి ఆ పీపీఈ కిట్లు మనం తయారు చేసుకోవడం మొదలెట్టాం ఫస్ట్. దాని తర్వాత మాస్కులు ఎంతైనా ఖర్చు కానీ అన్న. ఆ రోజు కొత్తగా వచ్చినప్పుడు 250 రూపాయలు అయ్యేది ఒక మాస్క్. ఒక్కొక్కరు ఒకటి పెట్టుకోవాలన్నా, ఇది మనుషులు ప్రాణం ముఖ్యం స్వామి, అది డబ్బులు కాదు. ఎన్ని మాస్కులు అంటే అన్ని మాస్కులు. ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండాలా. అంతవరకు టెస్టింగ్ మనకు ల్యాబ్స్ లేవు. బయటికి పోయేది, పూనాకు పోయేటి, హైదరాబాద్ CCMBకి వచ్చేటి. ఇమ్మీడియట్గా మనం ల్యాబ్ స్టార్ట్ చేసి మనం టెస్ట్ చేయాలా. ఇమ్మీడియట్గా ల్యాబ్ స్విమ్స్లో ఇమ్మీడియట్గా 2-3 వారాల లోపలనే మొత్తం ఫెసిలిటీ సెట్ చేయించాడు. ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ రాగానే వాళ్ళతో అగ్రిమెంట్ అయింది మన స్టేటే.
టకటకటక యాడ్ చేసుకుంటూ పోతూ విత్ ఇన్ డేస్ దీనికి డెసిషన్లు తీసుకోవడము, ఎగ్జిక్యూషన్కి రావడము, మొదలు కావడము. ఫిజికల్గా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది తేడా వచ్చింది. సాఫ్ట్ సైడ్ చూస్తే మనకు కరికులంలో చేంజ్లు వచ్చినాయి. ఇదంతా మైనస్ కోవిడ్ టైం తీసేయండి, 2 years, హార్డ్లీ 2 years 3 yearsలో పూర్తి చేసి చూపించాను, విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇది ఒకటి. ఈ రెండోది దానికంటే ముఖ్యమైనది బ్యూరోక్రసీ మైండ్ సెట్ మార్చడం. దానికి తగినట్టు డెసిషన్ తీసుకోవడం వేరు, ఎగ్జిక్యూషన్ ఇన్ని లేయర్స్ కింది వరకు పోయి దానికి అవసరమైన చట్టాలు సవరణ చేసేది. సరే, బ్యూరోక్రాట్స్ కూడా కన్విన్స్ అయ్యి ఎస్ సీఎం గారు చెప్పింది కరెక్ట్ చేయొచ్చు అని, వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి చేయగలగడం. ఇవి సాధ్యమైనాయంటే టీమ్ లీడర్గా ఆయన పార్టిసిపేట్ చేశాడు కాబట్టి ఈయన ఎక్కడో కూర్చొని డైరెక్షన్స్ ఇచ్చి వదిలేయలేదు. హి వాజ్ దేర్. ఏదో ప్రాక్టికల్ ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. వాలంటీర్ సిస్టమ్ ఉంది. 2,80,000 మంది వాలంటీర్లు పెడతాం, 50 ఏళ్ళకి ఒకటి అని అంటే క్యాబినెట్లో మంత్రులే ఇది సాధ్యమవుతుందని నమ్మలే. ఆ క్యాబినెట్లో నేను కూడా ఉన్నా. ఇది సాధ్యమయ్యే విషయం కాదేమో అని అందరూ భావించాం. కానీ సాధ్యం కాదు, సుసాధ్యమైంది. అది రోల్ మోడల్ అయింది. ఈ దేశం మొత్తం ఆయన వైపు తిరిగి చూసింది. జగన్ గారు రావటం, మాకు వాలంటీర్ వ్యవస్థ ఇవ్వడం వల్ల మా ఊరిలో మాకు గౌరవం లభించింది. అందులో మేము జగన్ గారికి మాత్రం హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎటువంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము సచివాలయానికి తీసుకువెళ్ళి అది పరిష్కారం చేసి వాళ్ళకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా మేము అందజేయడం జరుగుతుంది. పొందిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మాకు అమ్మ జగన్ గారికి మేము నమస్కారం చెప్పామని చెప్పండి అమ్మ అన్నప్పుడు మాకు మాత్రం చాలా గర్వంగా ఉంటుందండి. ఇదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వద్దన్నాడు, ఇదే చంద్రబాబు నాయుడు అమ్మఒడి వద్దన్నాడు, ఇదే చంద్రబాబు నాయుడు సచివాలయాలు ఎందుకు పనికిరావన్నాడు అని మళ్ళీ ఇప్పుడు మేము ఇవన్నీ ఉంటాయి వాలంటీర్లకు మేము వస్తే 10,000 ఇస్తాం అని ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రూవ్డ్. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రూవ్డ్. నేనున్నప్పుడు జన్మభూమి కమిటీలు తీసుకొచ్చాను, అది ది బెస్ట్ సిస్టమ్ కాబట్టి నేను మళ్ళీ వస్తే అదే తెస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ సిస్టమ్ని మళ్ళీ తీసుకొస్తానని ఎందుకు చెప్తున్నాడు? అంటే అతని జన్మభూమి కమిటీలు అనేది ఒక ట్రాష్. దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ సిస్టమ్ ఈజ్ ఏ బెస్ట్. ఇంపార్టెన్స్ ఎట్లా పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కిందికి ఇళ్లల్లో చేర్చడం వల్ల ఆదరణ వాళ్ళకు దక్కింది. దానివల్ల వీళ్ళ ఇంపార్టెన్స్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఆ ఇళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళ బ్లెస్సింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ ద్వారా ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. సహజంగానే పెద్దవాళ్ళ మొహాల్లో ఆనందం చూశాక వాలంటీర్కి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి కారణమైన జగనన్న అంటే అభిమానం ఉంటుంది. నువ్వు ఎంత ఏడ్చి గీపెట్టినా అదైతే పోదు. జలము అంతా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయడానికి ఏమొద్దు, ఏమొద్దయ్యా నువ్వే కావాలా. ఎవడైనా 17 మెడికల్ కాలేజీలు ఒకసారి కడదామని ధైర్యం ఉంటుందండి ఎవరికి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 కాలేజీలు ఉంటాయి, ఆయన 17 కాలేజీలు స్టార్ట్ చేశారు. Dr. Y.S. Jagannath Reddy sir has constructed this college. They are providing only 17 colleges here. Earlier we were facing many medical problems, but after getting these new colleges, we are happy to see here. అన్న 17 కాలేజీలు అంటే ఒక్కొక్క కాలేజీకి దగ్గర 400 నుంచి 500 కోట్లు పెట్టాలా? అది ఒకసారి అంతమంది డాక్టర్లు కూడా దొరకరన్నా అని ఊరుకు నువ్వు ఆ సమస్యలు అంత ఇబ్బంది పెడతా అంటే నువ్వు బడ్జెట్ గురించి నీకెందుకు, ఆ పని ఏదో మేము చూసుకుంటాంలే అనేవాడు. అన్న మన డబ్బులు ఇస్తేనే సరిపోదు, ప్రొఫెసర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా కొన్ని డిపార్ట్మెంట్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లోనే డాక్టర్లు లేరు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొన్ని మెడికల్ కాలేజీలో డాక్టర్లు లేరు అని చెప్తే నువ్వు ఒకసారి వాళ్ళ శాలరీ ఎంతో కనుక్కొని దాని డబుల్ శాలరీకి రాకుండా వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ కూడా ఇద్దాం. ఎందుకంటే ప్రతి ప్రాబ్లముకు ఒక సొల్యూషన్ ఉంటుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్ గారు. ఎప్పుడైతే డిమాండ్ సప్లైకి సరిపడా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు ఇంతే
అంటే ప్రజలకు కావాల్సినటువంటి సంఖ్యలో డాక్టర్లు లేరు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కంటే వాళ్ళకి బయట డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, బయట జీతాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నారు, ప్రభుత్వంలో పనిచేయట్లేదు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పాన్ని తీసుకున్నాడు. ఈ వైద్యుల సంఖ్య పెంచాలి, వైద్యుల లభ్యత పెంచాలని 17 మెడికల్ కాలేజీలు అంటే దగ్గర 2000 పైచిలకు సీట్లు సంవత్సరానికి కొత్త డాక్టర్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తారు. నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఆరోగ్య రంగంలో 53,000 పై చిలుకు పోస్టులు ఎవడు ఫిల్ చేయలేదు. 53,000 ఫినామినల్ నెంబర్. అసలు కొన్ని డిపార్ట్మెంట్లే 53,000 ఉండవేమో, ఒక ఆరోగ్య రంగంలో కొత్త పోస్టులు 53,000 వచ్చాయి. మనం దశాబ్దాల తరబడి చూస్తున్నాం. ఆడ కిడ్నీ సమస్య ఉందని తెలుసు, వాళ్ళందరికీ డయాలిసిస్ జరుగుతున్నాయని తెలుసు, వాళ్ళందరూ మరణిస్తున్నారని తెలుసు. దానికి మూల కారణం ఏందని తెలుసుకోవడానికి ఎన్నో కమిటీలు వేసాం. దానికి మనకు వాళ్ళు కమిటీ రిపోర్ట్లు ఇస్తున్నారు కానీ దానికి సొల్యూషన్స్ ఎవరు చూడలేదు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే వాళ్ళకి మంచి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో తేవాలి. మొట్టమొదటి సంవత్సరం ఆయన పవర్లోకి రాగానే తీసుకున్న నిర్ణయం ఇది. చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని ఆయన నిజం చేసి చూపించాడు. అసలు ఆ ఊరిలో ఒక స్పెషలిస్టు డాక్టర్ ఉండడం అనేది కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఓ ఫుల్ టైము నెఫ్రాలజిస్టు, యూరాలజిస్ట్ లాంటి సూపర్ స్పెషలిస్టులను అక్కడ ఉంచడం జరిగింది. ఈరోజు మేము 15 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి కోసం మా నాన్నగారితో ఎంతో కష్టపడ్డాం. మా నాన్నకి ఏదో కాపాడుకుందామనేసి, కానీ అదైతే మాకు కుదరలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్ రావడం మాకు చాలా బెస్ట్ అయింది. ఇప్పుడు చాలా చిన్నపిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. అది భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఇలాంటి రీసెర్చ్ సెంటర్ అనేది చాలా అవసరం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా మేలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాలసిస్ చేసిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడము, నెక్స్ట్ వాటర్ ప్రాజెక్టు అన్ని తేవడము, హాస్పిటల్ కట్టడం, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి చేశారు. దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఎలా జరుగుతా ఉంది అని చూసి వెళ్ళే గొప్ప మార్పు మన గ్రామాలలోనే కనిపిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా రైతులకు అండగా తోడుగా ఉంటూ రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న వ్యవస్థ మన గ్రామ స్థాయిలోనే కనిపిస్తా ఉంది, ఆర్బీకేల రూపంలో. ఆయన ఉంటే చెప్పారు, ఒక రైతు అక్కడికి వెళ్తే ఎరువులు పురుగు మందులు దొరకడమే కాదు, ఒక మట్టి పరీక్ష దగ్గర నుంచి మొత్తం క్వాలిటీ దగ్గర నుంచి పర్చేజ్ దాకా అదొక వాడికి సెంటర్ అవ్వాలి. జస్ట్ అక్కడికి వచ్చి అతను నిలబడి నాకు ఈ పని కావాలంటే అక్కడితో అతని బాధ్యత పూర్తి అయిపోవాలి. మనం తీసుకోవాలి ఆ బాధ్యతని. ఒక ధాన్యం కొనుగోలు అవ్వచ్చు, లేకపోతే ఒక హైరింగ్ సెంటర్ అవ్వచ్చు, ఎనీథింగ్. అదే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం అయింది. అలా మీరు చూసుకుంటే అన్ని బోల్డ్ స్టెప్స్. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ దూరదృష్టి అనండి, లైక్ ఎట్లయితే మెడికల్ ఫీల్డ్లో చేస్తున్నారో, మనకు ఆరోగ్యశ్రీ కాస్ట్ ఇంత అవుతున్నప్పుడు మనమే వీటి డెవలప్ చేసి మెడికల్ కాలేజెస్ కానీ సూపర్ స్పెషాలిటీస్ కానీ పెడితే యాక్సెస్ టు ది టెర్షరీ కేర్ ఎంత బాగుంటుంది. అధునాతన చికిత్సలకు వీటికని ఎట్లా చూస్తున్నారు. ఇటువైపు ఫ్రీ పవర్ అనేది దట్స్ తప్పదు మనకు అగ్రికల్చర్లో. ఎందుకంటే అంత ఇన్వెస్ట్ చేసి బోర్వెల్స్ వేసి వీటినప్పుడు మనకు ఇవ్వగలిగేది అది ఒకటే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టింది అది కంటిన్యూ అవుతుంది, ఇవ్వాలి. మరి ఇచ్చే దాని మీద కాస్ట్ తగ్గించుకోగలిగితే ఎక్స్చెక్కర్ మీద బరువు తగ్గుతుంది. దానికోసమే దానికి సపరేట్గా సోలార్ ఎనర్జీకి సంబంధించి సెకీతో ₹2.49 చేసుకున్న అగ్రిమెంట్. సామాజిక న్యాయంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, చూడని విధంగా, ఎవరు చేయని విధంగా ప్రతి అడుగులోనూ కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఏకంగా 50% నామినేటెడ్ పదవులు, ఏకంగా 50% నామినేషన్కి మీద ఇచ్చే కాంట్రాక్టులు
ఏకంగా చట్టం చేసి అమలు చేస్తా ఉన్న చరిత్ర ఇది మన చరిత్ర. సాంస్కృతిక రంగానికి వచ్చి నేను ఒక బీసీ మహిళ అయినప్పటికి కూడా 7 మొత్తం ఆ వింగ్స్ 7 డిపార్ట్మెంట్స్ని ఒకటి చేసి నాకు ఏపీ క్రియేటివిటీ కల్చర్ కమిషనర్ చైర్పర్సన్గా ఇచ్చినటువంటి ఎవరిస్తారన్న మాలాంటి వాళ్ళకి ఎవరిస్తారు? బట్ చట్టం చేసుకుని మరి 50% ఆఫ్ నామినేటెడ్ పోస్ట్ కానీ నామినేటెడ్ వర్క్స్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తామని, అలాగే ఉమెన్కి ఇస్తామని, ఇది కన్విక్షన్తో తప్ప ఎవరు చేయలేరు. కన్విక్షన్తో ఒకటి, రెండవది ఇది కరెక్ట్ చేయాల్సిన ఇదేని కన్విక్షన్తో పాటు దీనికి యాక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ, వాట్ ఎవర్ ది రిజల్ట్ మేబీ. దీనివల్ల ఏదైనా ఉండొచ్చు. మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి సామాజిక న్యాయం అనేది నిజంగా సాధించాలి. కొన్ని కులాలకు గుర్తింపు లేదు. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, చిన్న చిన్న అల్పసంఖ్యాక కమ్యూనిటీస్. ఇదే కాపులు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తే మొదటి పద్మనాభం గారు ఆయన్ని హింసించారు, మానసికంగాను శారీరకంగా అవమానాలు చేశారు. వేలాది మంది పోలీసులు పెట్టి బూతులు తిట్టించాడు చంద్రబాబు నాయుడు. దీక్ష చేస్తానన్న పాపాన్ని తీసుకెళ్ళి రాయమండ్రిలో కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి ఒక హాస్పిటల్లో పడేశారు. అప్పుడు చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్న స్పీచ్లు కొడుతున్న నాయకులు ఎవరో కనీసం రాలే. మధ్యాహ్నం పూట మీ ఆకలి కేకలు వినిపించేలా కంచెలు కొట్టండి అని మొదటి పద్మనాభం గారు పిలిపిస్తే పాపం మహిళలు కూడా బయటకు వచ్చి కాపు సమాజంలో ఆడపడుచులు కంచెలు కొడితే కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంతకు ముందు వరకు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాది బీసీల పార్టీ, బీసీల అభ్యున్నతి కోసం, దళితుల అభ్యున్నతి కోసం, మైనార్టీల అభ్యున్నతి కోసం ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, మేనిఫెస్టోలో అందమైనటువంటి మాటల పదకూర్పు తప్పితే అధికారం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడంలో ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు, 25 లోక్సభ స్థానాలు 200 ఉంటే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు 100 కేటాయించినాడు ఆయన. ఈసారి మీకు లెక్క ఉన్నది. అట్లాగే మంత్రి పదవులు 25 ఉంటే అందులో 17 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినాడు. 25లో 17 చూడండి మీరు, అంటే మోర్ దాన్ 60%. అండ్ హీ గేవ్ ఇట్ టు బీసీస్ ఎస్టీస్ అండ్ మైనారిటీస్. అట్లాగే రాజ్యసభలో 9 ఉంటే 5 బీసీ ఎస్సీలకు ఇచ్చినాడు ఆయన. డిప్యూటీ సీఎం పదవులు 5 క్రియేట్ చేసి అందులో 4 బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాడు ఆయన. అట్లాగే 29 ఎమ్మెల్సీ పదవులు బీసీ ఎస్సీలకు ఇచ్చినాడు. నామినేట్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 70% పదవులు ఇచ్చినాడు ఆయన. ఆల్ నామినేటెడ్. విమెన్ దగ్గరకు వచ్చేసరికి చూడండి మీరు, అంటే సామాజిక న్యాయం దగ్గరకు వచ్చేసరికి కాంట్రాక్ట్స్లో 50% ఉమెన్కే ఇస్తున్నాడు. ఆ నిబదలుచుకున్న ఇళ్ల స్థలాల పట్టాలు కానీ, కట్టించిచ్చే ఇళ్ళు కానీ అన్నీ కూడా స్త్రీల పేరు మీద ఇస్తున్నాడు ఆయన, మహిళల పేరు మీద ఇస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో భాగం అవుతాయి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల్లో తను ఏది చెప్తే అది, వారు వీరని కాదు. ఆయన చెప్పాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిపోయిన కులాలు కాదు, ఈ సమాజానికి వెన్నుముక లాంటి కులాలు, ఖచ్చితంగా వెన్నుముకని బలపరుస్తాను అని చెప్పాడు. వారికి కావలసినటువంటి దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు లేదా అగ్రవర్ణ పేదలు వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు మనకంటే ప్రభుత్వ బడుల్లో దొరుకుతారు. ఎవరైతే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ అగ్రవర్ణ పేదల పిల్లలు చదివేటువంటి బడులు నాణ్యత చేయటంలో మొదలుపెట్టి కేవలం విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలే కాదు, రాజ్యాధికారంలో కూడా జనాభా దామాషాలో
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చి తీరాలి అధికారం అని చెప్పిననే తను ఎక్కిన మొదటి రోజే మంత్రిమండలిలో 61% మంత్రిమండలిలో 2019లో అధికారాన్ని పెంచి తర్వాత మరొక 2.5 సంవత్సరాల తర్వాత దాన్ని 74% తీసుకెళ్ళి ఇవాళ ఇన్నేళ్లు బతికినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళకి కూడా పోటీ పడి జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడి బీసీలకు సీట్లు ఇవ్వలేని పరిస్థితి. దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చేయటమా, మైనారిటీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. కొత్త దేవాలయాల పునరుద్ధరణ కానీ జీర్ణోద్ధరణ ఇవన్నీ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అట్లే చేశారు. ఈయన వచ్చిన అర్చకులకు సంబంధించి పూర్తి వాళ్ళకు కావాల్సినవన్నీ ఇదేనండి. అంటే ఈ మతం ఆ మతం కాదు, హిందూ మతానికి అట్లే చేశారు, ఇస్లాం దీనికి సంబంధించిన మసీద్ వాటికి సంబంధించి చేస్తున్నారు, అండ్ క్రిస్టియన్ దానికైనా చేస్తున్నారు. అంటే మతాలకు అతీతంగా ఈ మతం ఆ మతం అని లేకుండా ఎవరైనా సరే దేవుణ్ణి ప్రార్థించడం అనేది మన సమాజాన్ని నిలబెడుతుంది, ఓ నియమబద్ధంగా ఉంచుతుంది అని గట్టిగా నమ్ముతాడు. అది ఏ దేవుడైనా సరే అంతే భక్తితో ఆయన ప్రార్థన చేస్తారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అసలు క్రైస్తవుని నమ్ముతారని చెప్పాను, అంటే యేసుని నమ్ముతారని. రాజశేఖర రెడ్డి గారి అంతిమయాత్ర సమయంలో మాత్రమే, అంటే ఆయన్ని బాక్స్లో పెట్టి ఖననం చేసినప్పుడు మాత్రమే వీళ్ళు చర్చికి వెళ్తారనమాట అనేది ఈ ప్రపంచానికి తెలిసింది. గుళ్ళకి వెళ్ళేప్పుడు అప్పుడప్పుడు పక్కన ఉండేవాళ్ళం. వెళ్తే నేను ఒకరోజు అడిగాను, ఏమంటే మేము హిందూ మతాన్ని ఆచరిస్తాం, హిందూ సాంప్రదాయాన్ని అమలు చేస్తాం, పాటిస్తాం మా జీవితంలో, కానీ తీర్థం తీసుకోవడంలో కానీ లేదా గుడికి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా పంచి కట్టుకోవాలనే దాంట్లో కానీ లేదా పైన కండువా అసలు ఖచ్చితంగా, అంటే గుడికి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా భుజం మీద కండువా ఉండాలని కానీ దేవుణ్ణి దండం పెట్టుకోవటంలో ఎంత మమేకమై ఎంత తన్మయంతో దండం పెట్టుకోవటం కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే ఆయన చెప్పాడు, మా అమ్మమ్మ గొప్ప భక్తురాలు, మా అమ్మ ఎక్కువగా తరచుగా ఆవిడ దగ్గరే ఉండేవాడు. నేను పురాణాలు చెప్పేది ఆవిడ, నాకు దేవుడి గురించి చెప్పేది, దేవుడి పూజ ఎలా చేయాలి, తీర్థం ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను ప్రతిదీ నేర్చుకున్నాను. మేము హిందువులమని ఓట్ల కోసం గొప్పగా డబ్బాలు కొట్టుకునేటువంటి పార్టీలని నాయకుల్ని చూసాం. వాళ్ళు గుడుల పట్ల, దేవుళ్ళ పట్ల లేదా హైందవ సాంప్రదాయం పట్ల, మత విశ్వాసం పట్ల వాళ్ళు ఎంత గౌరవం ఇచ్చారు, ఏ రకంగా చేశారో మనం చూసుకున్నాం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు. రంజాన్ టైంలో ఎక్కడికైనా ఆయన వెళ్తే ఆ నమాజ్ చేసే విధానం కానీ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆర్థడాక్స్ ముస్లిమ్స్ ఎలా చేస్తారో అలా చేస్తారు. ఆయన దైవభక్తి బాగా ఎక్కువ. తను నమ్మే దేవుడే కాదు, ఏ మతమైనా ఏ దేవుళ్ళైనా కూడా అంతే గౌరవిస్తారు, వాళ్ళ విశ్వాసాలను కూడా గౌరవిస్తారు. 3 years బ్యాక్ 2 years బ్యాక్ తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆయన వెళ్ళాలి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది. ఆ వస్త్రాలు సమర్పించాలి. ముందు రోజు అంతే వెళ్ళే ఈవినింగ్ వెళ్తారు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి అనుకోకుండా నేను కూడా వెళ్తే ఆయన నేను మాత్రం భారతమ్మ. సో ప్లేట్లో నాన్ వెజ్ సర్వ్ చేశారు. తగలబోయి టక్కున తనకు గుర్తొచ్చినట్టుంది, ఈరోజు ఈవినింగ్ తిరుమల వెళ్ళాలి కదా,
ప్రస్తావించాలని చెప్పి ఇప్పుడు ఇది తినడం కరెక్ట్ కాదు కదా అని అన్నారు. అంటే నేను జనరల్గానే రేపు నైట్ కదా మీరు వెళ్ళేది, ఇప్పుడేమవుతుంది, అక్కడ కొండ మీద ఇది చేయకూడదు, ప్లస్ టైం కూడా దండిగా ఉంది కదా, అదేం పెద్ద ఇది కాదు అనుకుంటాను, తినొచ్చు అనుకుంటా అంటే మళ్ళీ టచ్ అయిపోయి ఆగాడు. వద్దులే తీసేయండి, వెళ్ళేటప్పుడు పవిత్రంగా వెళ్ళాలా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన నమ్మే దేవుడే కాదు, ఏ దేవుడినైనా సరే అంతే భక్తితో అంతే గౌరవంతో చూస్తాడు. నాకు ఈ ఇన్సిడెంట్లో కనపడింది. మొత్తం బహుశా నాకు తెలిసి ఏ రొటీన్ నార్మల్ హిందువులు కూడా అంతగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఈ ఇన్సిడెంట్ బయటకు చెప్పేది కూడా కాదు, కానీ తను చేశాడు. అంత పవిత్రంగా ఉంటాడు. అది పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడైనా స్నానం ఆచరించాలి, పవిత్ర స్నానం అన్నా, కళ్ళు మూసుకొని తను దేవుడిని తలుచుకుంటే, తను అనుకుంటే ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా మనసా వాచ ఉంటాడనేది రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. నాకు ఆ ఇన్సిడెంట్లో అయితే బాగా కనిపించింది. తన జర్నీ ఆయనకు సంబంధించి 2 కోణాలు కనిపిస్తాయి, 2 పార్శ్వాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ ఫ్యామిలీ పర్సన్, బేసికలీ ఫ్యామిలీ మ్యాన్. ఎంత హెక్టిక్ ఇది ఉన్నా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫ్యామిలీకి ఇస్తారు. తర్వాత తను నెక్స్ట్ 2వ కాన్స్టిట్యున్సీ, తను డీల్ చేసేది అంటే ప్రజలు. అదొకటి. కుటుంబం అనేది తనకు అండగా ఉండడం అనేది అది పార్ట్ ఆఫ్ కుటుంబం కాబట్టి అందరూ కలిసి ఉంటారు, కలిసి చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం ప్రజలకు సంబంధించి వచ్చేసరికి నేను ఆన్సర్ఫుల్ అయితే నేనే ఆన్సర్ఫుల్గా ఉండాలా, దీని ద్వారా వచ్చే ప్రయోజనం ఏదైతే ఉందో దీంట్లో ఎక్కడ కానీ కుటుంబం కానీ ఇంకోటి కానీ అది సంబంధం లేదు. నా పర్సనల్ వ్యవహారం ఇది, నేను నా డ్యూటీ బాధ్యత నేను అనుకుంటాను కాబట్టి ఒక లైన్ ఖచ్చితంగా డ్రా చేసి పాటిస్తాను. జస్ట్ నువ్వు నాకు దగ్గర కాబట్టి నేను అన్నింటిలో ఇది పెడతానంటే మాత్రం అలౌ చేయదు. చేయకపోవడం అనేది చాలా నిష్ఠూరాలకు కారణం అవుతుంటుంది, లేదా బాధపడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. ఎస్, అధికారం రాకముందు అన్న మన సొంత అన్న, కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి నాయకుడు. అతన్ని అంతకుముందు అధికారం రానప్పుడు మన ఎంతవరకు ఇస్తాడు, తనకి తన దగ్గర ఏదైనా సరే లాక్కునేంత చనువిస్తాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రజల ఆస్తి, అది అధికారం అనేది ప్రజలది, అది జగన్మోహన్ రెడ్డిది కాదు. దానిలో వాటా అడిగితే అయితే దాంట్లో ఏలు పెడతానంటే వన్స్ ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడా కూడా అదేదో కుటుంబాన్ని మొత్తానికి అధికారం ఇచ్చినట్టుగా. భారతమ్మ గారు ఎప్పుడు ఏలు పెట్టిందా? మేము కూడా మంత్రులు చేసాం. ఏ ఒక్కరోజు సింగిల్ ఫోన్ కాల్ భారతమ్మ గారి దగ్గర నుంచి, వాళ్ళకి పిఏ గారి దగ్గర నుంచి కానీ, లేదా విజయం గారి దగ్గర నుంచి కానీ ఏ మంత్రికి సింగిల్ ఫోన్ కాల్ లేదు. ఎందుకు అందరూ జగన్ చాలా మొండోడు అబ్బాయి, చెప్పిన ఆయన తీసుకున్న నిర్ణయం మళ్ళీ మారడు అని చెప్పి ఎందుకు వచ్చింది? ఆ మొండోడు జగన్ని తీసుకునే నిర్ణయం మారనే మా పార్టీ వాళ్ళు ఎవరు అనరు పాపం. అది ఎవరంటారు అని అంటే మా వ్యతిరేకులు, మా క్రిటిక్స్ అంటూ ఉంటారు. మా పార్టీ వాళ్ళని అడిగినారంటే అటు ఎవడు అండు. మా పార్టీ వాళ్ళని అడిగితే మా పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఒక నిర్ణయం తీసుకుంటే గట్టిగా ఉంటాడు జగన్ అని చెప్పి అంటారే తప్ప ఎవరిని కలహడు, ఎవరిని అడగడు, ఎవరితో మాట్లాడు, ఇట్లాంటి మాటలు ఎవడు మా పార్టీలో మాట్లాడు. ఎందుకనంటే అందరికీ తెలుసు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలని అంటే నా అంత ఎక్కువగా అభిప్రాయాలు తెలుసుకునే వ్యక్తి కూడా ఎవడు ఉండడు అన్న సంగతి కూడా మా పార్టీలో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ గారికి చాలా అహంభావం అని ఇలాంటివన్నీ ప్రచారం చేస్తారు బయట. కానీ నేను ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఆయన నన్ను రిసీవ్ చేసుకునే తీరు ప్రతిసారి నాకు అదొక మెమరీ లాగానే ఉంటుంది. డౌన్ టు ఎర్త్ ఉంటారు, కానీ బయట ప్రచారం వేరేగా ఉంటుంది. ఇప్పుడు నటించేవాడు జీవితం అంతా నటించలేడండి, ఎక్కడో చోటు దొరికిపోతాడు.
జగన్ గారు ఆయన విత్ హార్ట్ పనిచేస్తారు కాబట్టి ఆ మూమెంట్స్ అన్నీ మెమరీస్ అవుతాయి. ఎందుకు ఆయన మీద దుష్ప్రచారం చేస్తారంటే ఆయన్ని ఒక బిగినింగ్ ఆఫ్ ద పాలిటిక్స్లోనే ఒక బ్రాండింగ్ చేస్తే ప్రజల్లో నెగిటివ్ రావాలని చెప్పి బ్రాండింగ్ చేశారు. కానీ ఆయనకి లోపల ఆయన చూపించే ప్రేమ, ఆప్యాయత, ఆయన అందరిలో కలిసిపోయే తత్వం ఇవన్నీ బయటికి వేరేగా ఫోకస్ చేస్తారు. సీఎం గారు క్యాబినెట్లో కూడా ప్రతి అంశాన్ని డిస్కస్ చేస్తారు. క్యాబినెట్లో తన సహచరుల అభిప్రాయాలు తెలుసుకుంటారు, వాల్యూ చేస్తారు. చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పినవి యాక్సెప్ట్ చేసి టేబుల్ ఎజెండా తెచ్చినవి ఎన్నో ఉన్నాయి నేనుండగా. కోటరీ అనేది ఒకవేళ దాని మీద డిపెండ్ అయితే ఇన్ని డెసిషన్స్ తీసుకోగలిగాడు కాదు, ఇన్ని డెసిషన్స్ తీసుకునే సాహసం చేసేవాడు కాదు, ఇంప్లిమెంటేషన్ జోలికి అసలు పోయేవాడు కాదు. ఎవరైనా భక్తు సంప్రదాయ పద్ధతిలో ఉన్న నాయకుడు కోటరీ మీద డిపెండ్ అయ్యేవాడైతే ఇన్ని చేయడు. 2, ఒక బ్యూరోక్రాటిక్గా ఆలోచించేవాడైతే ప్రజల గురించి ఇంత ఆలోచించాడు. బ్యూరోక్రాట్ ఏం చేస్తాడు? ఉన్న సిస్టమ్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంటాడు. ఈయన రియల్ పొలిటీషియన్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, ట్రూ మీనింగ్ కాబట్టే, ఒక విజనరీ కాబట్టే ప్రజలకు ఏది చేసినా జీవితాంతం గుర్తుంటాలా, ఇంకా 10 తరాలైనా కూడా మా నాన్నను గుర్తుంచుకున్నట్టే నన్ను ఉంచుకోవాలా అని అనుకునే ఇది ఉంది కాబట్టి, ఆ పట్టుదల ఉంది, దానికి తగిన ఫోకస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ చూపాడు. కోటరీ పెడితే కన్వెన్షనల్ పొలిటీషియన్ అయిపోతాడు. కన్వెన్షనల్ పొలిటీషియన్ అంతగా దాటలేడు, దాటాల్సిన అవసరం ఎక్కడ. నేను అంటున్నా కదా, ఈరోజు ఈయన చేసినవన్నీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అవసరం చేయకుండా కూడా మళ్ళీ రెండోసారి రావచ్చు. నువ్వు దూరం నుంచి నా మీద రాయి ఎక్కడైనా తగిలిని నాకేం కాదనుకుని ఎవడు ఉండడండి. మరి అది అంత అన్యాయకరమైన మాటలు. ఆ గాయము ఈ కంటిపై నుంచి 1 ఇంచు కింద, వాడేమో స్నిప్పరా కరెక్ట్ ఇడగొట్టడానికి 1 ఇంచు కింద తగిలితే కన్ను పర్మనెంట్గా పోతుంది. అదే ఒక 2 ఇంచెస్ ఇటువైపు వస్తే ఇది మన పురభాగంలో అత్యంత పల్చటి ఎముక ఇక్కడ ఉంటుంది. దాని కిందనే ఒక మేజర్ బ్లడ్ వెసల్ ఉంటుంది. దాన్ని తగిలితే తల లోపల తీవ్రమైన రక్తస్రావం జరిగి ప్రాణాంతకం కూడా అవుతుంది. అటువంటి పక్కన పెట్టేసి ఎవరన్నా ఊహకు కూడా అందదు, ఎవరన్నా మీద దూరాంచి అట్లా రాయి అట్లా తగలని. ఆ రాయి ఎంత ఫోర్స్ ఉందంటే అది చర్మాన్ని 3 డైరెక్షన్లు ఇలా చిట్లై పక్కన ఇంకొకరికి కంటికి కూడా గాయమైంది. మొన్న విజయవాడలో ఆయన మీద రాళ్ల దాడి జరిగినప్పుడు కూడా అందరూ భయపడి లోపల కూర్చోమన్నా కూడా ఆయన వినకుండా అందరినీ దిగిపోవటం, కలవటం, బ్లడ్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆ రోజంతా క్యాంపుకి వచ్చేవరకు బ్లీడింగ్ వస్తూనే ఉంది. అది మారుస్తూ ఉన్నారు, జనాన్ని కలుస్తూనే ఉన్నారు. ఆయన ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం, ప్రజల పట్ల ఆయన ఉన్న నిబద్ధతకి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణ. జగన్ గారు ఒక మంచి మనసున్న నాయకుడు. ఈజ్ ఎ లీడర్ విత్ ఎ హార్ట్, విత్ ఎ స్ట్రాంగ్ పొలిటికల్ కమిట్మెంట్. అనుకున్నది అనుకున్నట్లు తను చేసి చూపించగల నాయకుడు. అందుకే ఆయనకు మిగతా వాళ్ళకు ఉన్న వ్యత్యాసం అదొకటే. తను ఒక మార్కు చూపాలనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఇట్లుంది, ప్లస్ ఇది మోడల్గా ఉండాలి, అంతవరకు మనం తీసుకోవాలని. బట్ అట్లా కాకుండా రాజకీయం అంటే డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు పోటీ పడలేరు ఎంతో. ఎందుకంటే ఈయన ఒక బెంచ్ మార్కు తీసుకొచ్చారు. దీనికి నెక్స్ట్ ఎవరు భవిష్యత్తులో ఎవరు వచ్చినా ప్రజలు దీన్ని చూస్తారు. ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధం.